కార్టూన్ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు కార్టూనిస్టు, కథా రచయిత బివిఎస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రసాద్ గారు, కార్టూన్ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. దూరదర్శన్ ప్రేక్షకులకు అందరికీ కూడా నా నమస్కారం. ఈ కార్టూన్ చూస్తుంటాము, లైనింగ్ కానీ గీత రాత చాలా చక్కగా ఉంటాయి. కాన్సెప్ట్లు కూడా చాలా బాగుంటాయి. నిజంగాను చాలా కేరింగ్గా అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ మీరు ఎలా తీసుకుంటారు? కార్టూన్లలో నేను 4 రకాలుగా ఉంటుంటాయండి నా కార్టూన్లు. మొదట హాస్యప్రధానమైనవి వేస్తూ ఉంటాను, సామాజిక అంశాలను కూడా స్పృశిస్తూ ఉంటాను. అలాగే నా కార్టూన్లలో కొంచెం ఆలోచింపజేసేవి ఎక్కువ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సామాజిక అంశాలలో సెల్ ఫోన్లు ఉపయోగము, దురుపయోగము, అలాగే రోడ్ సేఫ్టీ, పెళ్ళిళ్ళు కాకపోవడం, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా స్పృశిస్తూ వేస్తూ ఆరోగ్యము, ఆహారము, వీటి మీద కూడా చాలా కార్టూన్లు వేసి ఉన్నానండి. వాటిలన్నిటిని కూడా పాఠకులు చాలా మంచి ప్రతిస్పందన వచ్చింది సార్. ఈ కార్టూన్లో ఒక రకమైన కేరింగ్ కనబడుతుంది. నిజంగానే ఒక టచ్, ఒక ఫీల్ కనబడుతుంది దాంట్లో. నిజంగా ఎదుటి వాళ్ళ మీద మీకు ఉండే శ్రద్ధ కానండి, ప్రేమ అనండి, అది కార్టూన్లో కూడా ప్రతిఫలిస్తూ ఉంటుంది. నిజంగా మీ మొదటి కార్టూన్ ఎప్పుడు గీశారు? సార్, నా మొదటి కార్టూన్ 1983లో గీచానండి. అది గీయడానికి కారణం ఏంటంటే, క్రోక్విల్ హాస్యప్రియ అనే పత్రికలో డాక్టర్ జయదేవ్ బాబు గారు మీ ఐడియాకి నా బొమ్మ అనేటటువంటి ఒక శీర్షికను నడిపి కార్టూన్లకి ఐడియాలు అడిగారు. నేను సరదాగా ఒక కార్టూన్కి ఐడియా పంపానండి. పంపితే వారి దగ్గర నుంచి నాకు ఉత్తరం వచ్చింది. నేనేమనుకున్నానంటే, వారు ఫలానా వారి ఐడియాతో నేను గీచిన కార్టూను అని పబ్లిష్ చేస్తారని అనుకున్నా. కానీ వారు ఒక ఉత్తరం రాశారు, డియర్ ప్రసాద్, మీ దస్తూరి బాగుంది, మీ ఐడియా బాగుంది, మీరు కార్టూన్ గీయగలరు, ఇలాగ గీయండి అని వారు బొమ్మ వేసి ఇన్లైన్ లెటర్లో ఉత్తరం రాశారండి. నాకు ఎగిరి గంతేసినంత పని అయింది. చాలా సంతోషపడ్డాను. అది ఎలాగ వేయాలి అంతా కూడా అందులోనే వారు వివరించారు. నేను వెంటనే వారికి వేసి పంపాను. అది విజయ పత్రికలో 1983లో వచ్చిందండి. దాని గురించి కొంచెం ఒక నిమిషం చెప్పదలుచుకుంటానండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఉంటాడు, అతను గోడకు జారగలబడి ఉంటాడు. అతని చుట్టూ పిల్లి, కుక్క, మేక, కోడి ఇలాంటి జంతువులు ఉంటాయి. వాడి భార్య పక్కన నిలబడి పక్కింటి ఆవిడతో చెప్తుంటుంది, ఇవన్నీ నా పెంపుడు జంతువులు వదినా అని. అయితే ఈ ఐడియాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, కార్టూన్కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయండి. వ్యాఖ్య ఒక్కటే కేవలం చూస్తే అర్థం కాకూడదు. అలాగే బొమ్మ మూసేసి వ్యాఖ్య చూసిన అర్థం కాకూడదు, వ్యాఖ్య మూసేసి బొమ్మ చూసినా కూడా అర్థం కాకూడదు. క్యాప్షన్ చదివి బొమ్మ చూడాలి, లేదా బొమ్మ చూసి క్యాప్షన్ చదవాలి. కార్టూన్ ఆ గుణాలు ఉండడం వలన బహుశా జయదేవ్ గారికి అలాగ అనిపించిందేమో, ఈయన కార్టూనిస్ట్గా కాగలడు అని. వారి పుణ్యం అని తర్వాత వారి కార్టూన్లన్నీ నేను నెల పంపడం, అందులో కొన్ని వారే సెలెక్ట్ చేసి ప్రచురించడం, ఈ కార్టూన్ని ఇలా మార్చు అలా మార్చు అని సూచనలు ఇవ్వడం, ఇవన్నీ కొంతకాలం పాటు వారి శిష్యరికంలో నేను కార్టూన్. ఒకటే జయదేవ్ గారు మీకే కాదు, మొత్తం ఆల్మోస్ట్ కార్టూనిస్ట్ అందరికీ కూడా గురువే. అందరికీ కూడా కార్టూన్ ఎలా గీయాలి, ఎలా వాళ్ళు నేర్పింది ఆయన. ఒక రకంగాను తీర్చిదిద్దింది కూడా ఆయనే. ఎలా ఒక కార్టూన్ చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తారు. నిజంగా గ్రేట్. అలాగే ఇప్పుడు మీ కార్టూన్ చూసి మీ ఇంట్లో వాళ్ళు చూస్తారా? వాళ్ళు ఎలా స్పందిస్తారు? చూస్తూ ఉంటారండి, నవ్వుతూ ఉంటారు. ఒకసారి సరదాగా, ఒకసారి అబ్బాయి ఈ కార్టూన్ ఏం బాగలేదు అంటుంటారు. కానీ నాకు ఒక రకమైన అభిప్రాయం ఏంటంటే, వాళ్ళు బాగలేదన్నా నేను పంపిస్తాను, వాటికి ప్రైజులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది ఆనందదాయకం. అలాగే మా బంధువుల్లో ఒకరు నాకు చాలా బాగుంది ఈ కార్టూను, ఏమయ్యా ఇది నా మీదే వేసావా అని మా బంధువు ఒకరు అడిగారండి. అదేంటంటే, ఒక డాక్టర్ దగ్గరికి ఒక ఆవిడ వెళ్తుంది. వెళ్ళి ఆవిడ డాక్టర్ అడుగుతుంటాడు, ఏమమ్మా నువ్వు మందులు సరిగా వేసుకుంటున్నావా అని. వేసుకుంటున్నానండి, సీరియల్కి ముందు ఒకటి, సీరియల్ తర్వాత ఒకటి అని అంటుంది. ఆవిడకి సీరియల్స్ అందువల్ల కనెక్ట్ అయిందనమాట ఆవిడ. అలాగే ఇంకొక మిత్రుడు ఒక ఆయన
భలే వాడిపోయా కార్టూన్ చూసి నవ్వుకుంటూ ఉన్నాడు. అదే టైంలో నేను వెళ్ళాను ఆయన ఇంటికి. ఆయన భలే వాడిపోయా ఈ కార్టూన్ నా మీదే వేసావా ఏంటి అని అడిగాడు. అది ఏమిటంటే వాళ్ళ అబ్బాయికి పెళ్లి కాలేదండి. కార్టూన్లో ఉన్న అంశం ఏంటంటే ఒకతను పక్కెడతనికి చెప్తూ ఉంటాడు, మా అబ్బాయికి కారు ఉంది, బంగ్లా ఉంది, ఐఫోన్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, అయినా అమ్మాయి దొరకటం లేదండి. అంటే సామాజిక పరిస్థితులు ఎలాగ ఉన్నాయో కార్టూన్లో ప్రతిఫలించేసరికి అది బాగా క్లిక్ అవుతుంది. ఒకప్పుడు అమ్మాయిలకి పెళ్లి కావట్లేదని బెంగ పెట్టుకునేవారు, ఇప్పుడైతే అబ్బాయిలకి పెళ్లి కావట్లేదు బెంగ పెట్టుకోవడం చాలా సహజమైపోయింది. శ్రీనివాస్ గారు, నేను ఒక కార్టూన్ వేశానండి మీరు చెప్పేటటువంటి అంశం మీదనే. అదేంటంటే ఒక ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూర్చొని పని చేసుకుంటుంటారు. వాళ్ళ తండ్రి పక్కన ఉంటాడు, ఫ్రెండ్తో చెప్తుంటాడు, నా గుండెల మీద 2 కుంపట్లు ఉన్నాయిరా అని. పాతకాలంలో అమ్మాయిలు కుంపడనేవారు, ఇప్పుడు అబ్బాయిలు కుంపట్లా తయారయ్యారు. 2 కుంపట్లు ఉన్నాయి అని అంటాడు. అవును, అలాగే అదే పరిస్థితి. అందులో హాస్యము, వ్యంగ్యము, వాస్తవికత కూడా ఉంది కొంత. అవునండి, అవునండి. అవును. మీరు ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో డివిజనల్ మేనేజర్ ర్యాంక్లో రిటైర్ అయ్యారు కదా. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు ఉద్యోగంలో? నేను 1973లో చంద్రపూర్ మహారాష్ట్రలో చేరానండి. స్టెనోగ్రాఫర్ కేడర్లో చేరాను. అటు తర్వాత కడప డివిజన్లో డివిజనల్ ఆఫీస్ పెట్టారు ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలో. అప్పుడు కడపకు ట్రాన్స్ఫర్ అయ్యాను. కడపలో ఒక 7 ఏళ్ళు పనిచేశానండి. అటు తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో బ్రాంచ్ మేనేజర్గా ఒక 7 సంవత్సరాల కాలం పనిచేశాను. అటు తర్వాత మచిలీపట్నంలో ఒక 3 ఏళ్ళు, హైదరాబాద్లో జోనల్ ఆఫీస్లో ఒక 4-5 ఏళ్ళు, లాస్ట్లో మా స్వగ్రామమైన నెల్లూరులో రిటైర్ అయ్యానండి 2010లో డివిజనల్ మేనేజర్ కేడర్లో. డ్యూరింగ్ ది సర్వీస్ పీరియడ్ చాలా మంచి అనుభవాలు సంపాదించుకొని ఆనందంగా సర్వీస్ చేసామండి. సంతృప్తికరంగా సాగింది నా ఆఫీస్ యొక్క ప్రస్థానం. హైదరాబాద్కి ఎలా చేరారు మళ్ళా? మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడండి. నాకు నెల్లూరులోనే ఉండేవాడిని. నాకు 70 క్రాస్ అయ్యాక నేను వచ్చి మా అబ్బాయి గారితోనే ఉంటున్నాను. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. మీ నాన్నగారు బ్రిటిష్ వారి దగ్గర పనిచేశారు అని విన్నాము. అవునండి. వాటి వివరాలు ఏం పని చేసేవారు అక్కడ? మా నాన్నగారు SSLC 15వ ఏటనే పాస్ అయ్యారండి. ఓకే. ఆయనకు ఇది ఏ సంవత్సరంలో? అది 44-45 సార్, 1944, బిఫోర్ ఇండిపెండెన్స్. ఆయనకు మ్యాథమెటిక్స్లో 100/100 రావడం వల్ల కలెక్టర్ గారు పిలిచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వెంటనే ఉద్యోగం ఇచ్చారు. మైనర్ అయినా కూడా ఉద్యోగం ఇచ్చారా నాకు అని చెప్పేవారు ఆయన. అయితే అప్పటి సంగతుల గురించి మేము అడుగుతుంటే వారు ఇంకో మాట కూడా చెప్పారండి. పేదవారు ఎవరైనా వస్తే ఆ బ్రిటిషర్స్ డబ్బులు ఇవ్వమని పేదవారు వస్తారు, వాళ్ళకి బొట్టు పెట్టుకొని వస్తే నువ్వు బొట్టు తీసేసిరా ఇస్తాననేవారటండి. అంతటి కష్టకాలాన్ని మన ఇండియన్స్ ఆ కాలంలో భరించారు. అప్పుడు పరిస్థితులు అలా ఉండేవండి పరిస్థితులు. అది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. అమ్మ ఏం చేసేవారు? మా అమ్మగారు గృహిణి అండి. అమ్మగారు వివాహం అయినప్పటికీ 7th క్లాసే చదివారు. మా అమ్మగారు నాకు ప్రేరణ అండి. ఎలాగంటే నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా అమ్మగారు నాతో పాటు ఇంటర్మీడియట్ చదివారు. SSLC పాస్ అయ్యారు. మీతో పాటు? నాతో పాటు SSLC రాశారండి. ఆవిడకి నాకు ఒకటే టెక్స్ట్ బుక్స్ ఉండేవి. SSLCలోనూ 10th క్లాస్కి ఒకటే బుక్స్ ఉండేవి. అలాగే మా తమ్ముడితో ఆవిడ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారండి. ఆమెకు కూడా మంచి సాహిత్యంలో పట్టు ఇవి ఉన్నాయండి. అందువలననే నాకు కొంచెం రచనల పట్ల, అలాగే మా నాన్నగారు నన్ను కూర్చోబెట్టుకుని ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో వచ్చేటటువంటి కామెడీ స్ట్రిప్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు చిన్నప్పుడు. అది బాగా ప్రేరణగా పనిచేసి ఉంటుంది. నేను కార్టూనిస్ట్ అయ్యాను. అప్పటికే నాకు ఆ బొమ్మల మీద వాటి యొక్క రూపురేఖలు ఎలాగుంటాయి దాని మీద కాస్త లోపల ఎక్కడో బీజం పడిందని నేను అనుకుంటాను. చిన్నతనంలోనే బీజం పడింది కార్టూనిస్ట్ కావడానికి. అవునవునండి. ఓకే, ఓకే. ప్రతి కార్టూనిస్ట్కి కార్టూన్ గీయడం ఒక్కటే కాదు, అదనంగా మరో కళ కూడా ఖచ్చితంగా ఉండదు. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళందరినీ చూసాం కదా. మీరు రచయిత కూడా, కథా చాలా దాదాపు 200 కథలు రాసినట్టున్నారు కదా. వాటి వివరాలు ఏంటి? ఈ ఇన్స్పిరేషన్ ఎలా వస్తుంది? ఇప్పుడు కార్టూనిస్ట్ ఆల్రెడీ మీ మైండ్ ఆల్రెడీ ఒక కార్టూన్ ఫిక్సప్ అయి ఉంటుంది, మళ్ళీ కథ రచన వైపు ఎలా వెళ్ళారు మీరు? రచన వైపు దానికి కూడా చిన్న కథ ఉందండి. నా మంచి కథ, తొలి కథ ఏమిటంటే మనసు మాట అండి. అందులో
ఏమిటంటే మా బంగారు గాజులు భార్యకు కొంటాడండి. ఆ కొంటడం అప్పు చేసుకుంటాడండి. అప్పు చేసి ఎందుకు కొన్నాడో చెప్పడండి భార్యకి, కానీ అప్పు మెల్లగా తీరుస్తూ వెళ్తాడండి. ఎందుకంటే బంగారం రేటు వడ్డీ రేటు కంటే బ్యాంకుకి అప్పు కట్టే వడ్డీ రేటు కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అతను చివరికి ఆ అప్పు తీర్చేస్తాడు. బంగారు గాజుల రేటు పెరుగుతుంది, ఇవి అమ్మాయి పెళ్లికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో అవి కొంటాడండి. ఆ తర్వాత ఇంకోటి కూడా అనుకుంటాడు మనసులో మాట ఏమిటంటే, నేను ఇంతకంటే కొనలేను, నాకున్నటువంటి స్తోమతకి ఇవి రేపు నీ చేతుల్లో పెట్టుకునేదానికి కాదు, అమ్మాయి పెళ్ళెప్పుడు ఆ అమ్మాయికి పెట్టి పంపించాల్సినవి ఇవి, మళ్ళీ నీకు మట్టి గాజులే మిగులుతాయి అనేది వాడి మనసులోని బాధ, వాస్తవిక పరిస్థితి ఇవన్నీ కలగలిపి రాసినటువంటి కథ. ఇలాంటి కథలు నేను దాదాపు చాలా రాశానండి. నేను రాసిన కథలలో చివరి కోరిక అనే ఒక కథ చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ కథ చదివి దాదాపు ఒక 30 మంది ఫోన్లు చేశారండి. అందులో ఒక 2-3 అయితే కళ్ళనీళ్ళు పెట్టుకుని మాట్లాడారు. ముఖ్యంగా నాకు సంతోషాన్ని ఇచ్చింది కథారచన వైపు జయప్రకాష్ రెడ్డి గారు, సినీ స్టార్. ఆయన కథ చదివి ఫోన్ చేసి అరగంట మాట్లాడారండి. ప్రసాద్ గారు మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను కలవండి అన్నారు. వారిని కలిసి వారితో మాట్లాడి కబుర్లు చెప్పుకునేటటువంటి సంతోషం నాకు కలిగిందండి. అలాగే నా కథల పుస్తకం చదివి ఎల్బి శ్రీరామ్ గారు, వారు చాలా పెద్ద రచయిత, డైరెక్టరు, లఘు చిత్రాలు తీస్తున్నారు. ఆయన నన్ను అడిగి నాకు ఈ అంశాల మీద ఒక కథ కావాలి అని నా చేత లఘు చిత్రం తీయించేదాన్ని కూడా రాయించుకున్నారండి. గ్రేట్. మీ ఆ కథ మీరు చెప్పిన చివరి కోరిక కథ నేను కూడా చదివాను. నిజంగా టచింగ్. మీరు ఒక హ్యూమన్ రిలేషన్స్ మీద మీ ఆ ప్రభావం కార్టూన్లో కనిపిస్తుంది, రచనల మీద కూడా ఆ ప్రభావం ఉంది. హ్యూమన్ రిలేషన్స్ చాలా చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు మీరైతే. మరి ఈ ప్రభావం మీ ప్రభావం మీ పిల్లల మీద ఉందా? మా పిల్లలు కార్టూన్లో కానీ రచనల్లో కానీ వాళ్ళు ఏమైనా కొనసాగించే అవకాశం కనిపిస్తుందా? మా అమ్మాయి 2-3 కథలు రాసిందండి, రాయాలనే ప్రయత్నం ఉంది. మా అమ్మాయి రాసిన కథకు ఒకసారి పోటీలో సెలెక్ట్ అయింది. అలాగా ఎక్కడో బీజాలు ఉన్నాయండి వాళ్ళకు కూడా. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? మా అబ్బాయి కంపెనీ సెక్రటరీ సార్, హైదరాబాద్లోనే పనిచేస్తుంటారు. ఆయన ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ ఆఫీస్. మా అబ్బాయి పేరు గోపిచంద్, కోడలు లాస్యకీర్తి, మనవరాలు అంజలి, ఆ అమ్మాయి కూడా సీఏ చదువుతుంది. నా కూతురు ఒక అమ్మాయి హిమబిందు పేరు, ఆ అమ్మాయి చార్టెడ్ అకౌంటెంట్. మా అల్లుడు గారు కళ్యాణ రాజేంద్ర ప్రసాద్, ఆయన కూడా చార్టెడ్ అకౌంటెంట్. మనవరాలు శ్రీ వైష్ణవి అండి, ఆవిడ సింగర్, పాటలు పాడడం అది సంగీతం నేర్చుకుంటూ ఉంది. మనవడు 6 ఏళ్ళు, అతను 6th క్లాస్లో ఉన్నాడు, చదువుకుంటున్నాడు. మరి మీ మనవలకి మరి కార్టూన్ ఏమైనా నేర్పుతున్నారా లేదా? కొంచెం శ్రద్ధ ఉందని. మా అంజలి కొంచెం కార్టూన్ వేయాలని తప్పన పడుతూ అప్పుడప్పుడు నా బొమ్మలు ఇమిటేట్ చేస్తూ వేస్తూ ఉంటుందండి. మీరు ఇందాక ప్రస్తావించిన చివరి కోరిక కథ గురించి ఓ చిన్న మాట చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఒకరోజు ఒకతను ఖమ్మం నుంచి ఫోన్ చేశాడండి. సార్ మీరెవరు అన్నారు. నేను మీరెవరు అన్నాను. సార్ నేను పకోడీ తింటున్నాను సార్. తింటూ ఉంటే ఒక కాగితంలో తింటున్నాను, అందులో లాస్ట్ పేజీ ఉంది, కింద ఫోన్ నంబర్ ఉంది, మీ కథ చదివానండి. చదివాక ఏదో చాలా మంచి కథనము, బాగుంది, చదవాలి కదా అని అనిపించింది. అందుకని ఆ సెల్ ఫోన్లో ఉన్నది చూసి మీకు ఫోన్ చేస్తున్నాను సార్. మీ కథ పేరు తెలియదు, మీరెవరో తెలియదు అని అడగడం అనేది నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ కథ ఏమిటి తగినది? చివరి కోరిక. చివరి కోరిక. అలాగే నేనేనా అని ఒక కథ రాశానండి. నేనేనా అంటే నేనే నా, నేనే నా గురించి నాకు ప్రిఫరెన్స్ ఎక్కువ, నా వాళ్ళు నేను అనేటటువంటి తత్వం ఉన్నటువంటి ఒక బ్రదర్ ఒకడు, అది లేని బ్రదర్ ఒకడు, 2 బ్రదర్ల గురించినటువంటి పోలికతో కంపారిజన్తో రాసినటువంటి కథ. ఆ కథ చదివి హైదరాబాద్ నుంచి ఒక యువకుడు షార్ట్ ఫిల్మ్గా తీసుకుంటానని పర్మిషన్ అడిగారండి. ఇలాంటి అనుభూతులు చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చేయండి. మీరు 2 వైపులా ఉన్నారు. కార్టూన్లలో ఎక్కువ సంతృప్తి ఉందా, రచనలో ఎక్కువ సంతృప్తి ఉందా? ఒకప్పుడు నాకు 2 ఇదిగా ఉండేదండి. నేను కార్టూనిస్ట్, నేను కథా రచయిత అని నాకు నేనే ఫీల్ అయ్యామండి. అయితే
కథలు కూడా మంచి కథలు రాసి ఉన్నానండి. అలాగే కార్టూన్లలో మొదట్లో నాకు బొమ్మలు సరిగా రావు అనేటటువంటి చాలా ఫీలింగ్ ఉండేది. మెల్లమెల్లగా అది పోగొట్టుకోగలిగానండి. లైనింగ్ బాగుంటుంది, మీరు చక్కగా వచ్చింది. లెటరింగ్ కానీ లైనింగ్ కానీ చాలా చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీరు చేసిన ఒక ఏవీ చూద్దాం ఒకసారి. కార్టూన్లో గీస్తారు, రచనలో చేస్తారు. వీటి పరంగా మీకు వచ్చిన గుర్తింపు కానీ అవార్డులు కానీ రివార్డులు కానీ ఏమున్నాయి? నాకు విశాఖపట్నంలో బెస్ట్ కార్టూనిస్ట్గా మళ్ళ జగన్నాథం గారి అవార్డు ఒకటి లభించిందండి. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు సన్మానం చేశారు యూనివర్సిటీలో. అది చాలా గొప్ప సంతోషాన్ని మిగిల్చింది. అలాగే నెల్లూరులో ఓటు హక్కు
ఓటర్ అవేర్నెస్ గురించి కలెక్టర్ గారు కార్టూన్లు అడిగారండి. ఆ కార్టూన్ల పరంపర ఒక నెల రోజులు కంటిన్యూస్గా వేశాం. ఆ వేయడంలో ఆయన కథా రచయిత ప్లస్ కార్టూనిస్టు అనేటటువంటి అవగాహన కలిగి వారు 6 మందిని ఉగాది పురస్కారం ఇస్తే అందులో నేను ఒకనండి. ఆ సౌభాగ్యం ముఖ్యంగా నాకు చాలా సంతోషాన్ని మిగిల్చింది. అలాగే రావులపాలెంలో రక్తనిధి గురించి ఒక కాంపిటీషన్ పెట్టారండి. బ్లడ్ బ్యాంక్ వాళ్ళు పెట్టారు రక్తదానం గురించి. అందులో కూడా బహుమతి అందుకున్నాను. హైదరాబాద్లో ప్రతి ఏటా హాస్యానందం వారు నిర్వహించేటటువంటి పోటీల్లో 7-8 సార్లు ఎవ్రీ ఇయర్ ప్రైజులు వస్తాయండి. అవి మంత్లీ ప్రైజులు పెడుతుంటారు కూడా వారు. వాటిలో కూడా రాము గారు పెట్టే పోటీలన్నింటిలో కూడా బహుమతులు అప్పుడప్పుడు అడపదడప వస్తూనే ఉంటాయండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. మా అబ్బాయి గారు నన్ను ఏమంటాడంటే, నాన్న నీకు చదువుకున్నప్పుడు కానీ సర్వీస్లో ఉన్నప్పుడు కానీ ఇంత రికగ్నిషన్ రాలేదు అంటుంటారు. అలాగే వరంగల్లో కూడా ఒక ఓటర్స్ అవేర్నెస్ మీద కలెక్టర్ అదే పీరియడ్లో వరంగల్ కలెక్టర్ గారు ఓటర్ అవేర్నెస్ గురించి ఒక కాంపిటీషన్ పెట్టారు. అందులో కూడా బహుమతి వచ్చింది. అది కూడా మంచి గవర్నమెంట్ రికగ్నిషన్. అది మచ్ మోర్ హ్యాపీనెస్ ఇచ్చేటటువంటి విషయంగా భావిస్తాను. ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే, మీ కార్టూన్లో ఒక సామాజిక దృక్పథం కనిపిస్తుంది. అలాగే మీలో కూడా సామాజిక దృక్పథం ఉంది. ఎందుకంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్కి మీరు కౌన్సిలింగ్ చేస్తారని విన్నాము. అఫ్కోర్స్ మీకున్న క్వాలిఫికేషన్ ఉండేవో నాకు తెలియదు, కానీ క్వాలిఫికేషన్ అయితే ఏమన్నా ఉందా? ఏమీ లేదండి క్వాలిఫికేషన్. నేను క్వాలిఫికేషన్ కౌన్సిలింగ్ ఎలా మొదలు పెట్టారు? నేను డయాబెటీస్ పేషెంట్ అండి. మీరే డయాబెటిక్ పేషెంట్? బీపీ కూడా ఉండేది. అంటే మీ మీద మీరు ప్రయోగాలు చేసుకున్నారు? అవునండి. నేను 7 ఏళ్ల పాటు బీపీకి అలాగే షుగర్కి మందులు వేసుకున్నానండి. అటు తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో నేను ఆ మందులు మానేసి ప్రస్తుతం వెయిట్ తగ్గారండి. ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు పాటిస్తూ అడోర్ ట్రస్ట్ అనేటటువంటి వారి చైర్మన్ వారి ద్వారా సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నానండి. ఇదే సందర్భంలో మీకు మరొక చిన్న విన్నపం చెప్పాలి. అదేమిటంటే, కథా రచన కార్టూన్లతోనే కాకుండా వారు డాక్టర్ సుమేద్ అనేటటువంటి పెద్ద డాక్టర్ ఉన్నారండి బాంబేలో. వారు వన్స్ దేర్ వాజ్ డయాబెటీస్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాశారు. దాన్ని తెలుగులోకి అనువదించాను. వారే ఈ కాపీలు ప్రింట్ చేశారు. ఈ పుస్తకం యొక్క కాపీలన్నీ కూడా మేము చాలామంది డాక్టర్లకి వారి దగ్గరికి వచ్చేటటువంటి వారికి ఫ్రీగా ఇచ్చాము సర్వీస్. అలాగా సర్వీస్ క్యాంపెయిన్స్ వారు నిర్వహిస్తుంటారు డాక్టర్లు. ఇప్పుడున్న నా సలహాలు సంప్రదింపులు అడిగితే వారి గ్రూప్ వారందరూ తెలుసు కాబట్టి నేను వారిని అప్రోచ్ కండి అనేంత వరకు చెప్పగలను. మీరు సింపుల్గా ఒక వాక్యంలో చెప్పండి, డయాబెటిక్ని కంట్రోల్ చేసే విధానం ఏంటి? అఫ్కోర్స్ మీరేం క్వాలిఫైడ్ కాదు, మీ అనుభవం మీ అనుభవంలో మీకు వచ్చిన విషయం, మీకు తెలిసిన విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే, నేను ఒక మంచి కార్టూన్ వేసినానండి దీని గురించి. డాక్టర్ నిదానం అని ఆయన ఉంటాడండి. ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి అడుగుతుంటాడండి. ఆయన ఏం చెప్తాడంటే, వేళకు తిండి, కంటికి నిద్ర, పంటికి విశ్రాంతి, ఒంటికి వ్యాయామం, ఇవి 5 సూత్రాలు. ఇవన్నీ పాటిస్తే డయాబెటీస్ దూరం అవుతుందయ్యా అన్నాడు. అంటే ఎన్నిసార్లు తినమని చెప్తారు మీరు? రోజుకు 2 సార్లు తినాలండి. ఒకసారి తినేవాడు యోగి, 2 సార్లు తినేవాడు అదృష్టవంతుడు భోగి, 3 సార్లు ఆ పైన తినేవాడు రోగి అని ఆయుర్వేదం కూడా చెబుతుందండి. కనుక వేళ పట్టున తినాలి, నిద్రపోవాలి బాగా కంటికి నిండగా. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటున్నారండి. అది ఏమిటంటే పంటికి విశ్రాంతి ఇవ్వడమే.
ఓకే. కాసేపు పొట్టకు విశ్రాంతి ఇవ్వడం, నోట్లో ఈ ఆహారం ఊరికినే వేయకుండా పోవడం. ప్రస్తుత కాలంలో కల్తీలు ఇవి కూడా ఎక్కువైపోయాయండి, చాలా ఎక్కువైపోయాయి. దీని మీద కూడా నాకున్నటువంటి ఆక్రోశాన్ని నా కార్టూన్ల ద్వారా నేను వ్యక్తీకరిస్తుంటాను. అది కొంచెం నచ్చుతుందో ప్రేక్షకులకు తెలియదు, కానీ నాకు ఒక కార్టూన్ చెప్తానండి. ఒక హోటల్ మనం రోడ్లో వెళ్తుంటే హోటల్ చూస్తుంటాము, అలాగే హాస్పిటల్ చూస్తుంటాము. ఒక కార్టూన్లో రెండింటిని పక్క పక్కన ఫ్రేమ్లో పెట్టానండి. హాస్పిటల్, హోటల్ ముందర ఇడ్లీ, వడ, పూరి, దోశ, చైనీసు, బర్గరు, పిస్తా అన్నీ ఇలాంటివన్నీ ఉన్నాయని బోర్డు ఉంటుందండి, రేట్ కార్డు ఉంటుందండి. హాస్పిటల్ పక్కన మీకు ఎక్స్రేలు, ఈసీజీలు, స్కానింగ్లు, అన్ని డాప్లర్లు అన్నీ ఉన్నాయి, డిస్కౌంట్ కూడా కలదు అని ఉంటుందండి. ఆప్షన్ మీది, ఏది సెలెక్ట్ చేసుకుంటారు. మీరు హోటల్కి వెళ్ళి తిని చెడగొట్టుకొని పక్కన హాస్పిటల్కి వెళ్తారా, లేకపోతే జాగ్రత్తగా ఇంటి పట్టునే తిని ఆరోగ్యంగా ఉంటారా? అది వెరీ నైస్ ప్రజెంటేషన్. అది ఆ రకంగా ప్రజెంట్ చేశానండి ఒక కార్టూన్లో. నా భావాలని ఆ రకంగా ప్రొజెక్ట్ చేసి ప్రజెంట్ చేస్తూ ఉంటాను సార్. వెరీ నైస్. ప్రసాద్ గారు, చాలా సంతోషం ఈరోజు మీరు టైం కేటాయించి మా స్టూడియోకి వచ్చారు. మీ కార్టూన్ల పరంపర, మీ రచన ఇలాగే కొనసాగాలని, మీ దృక్పథం కూడా చాలా నచ్చింది నిజంగా. ఎందుకంటే 10 మంది కోసం మీ కార్టూన్లు ఉపయోగపడాలి, మీ రచనలు ఉపయోగపడాలి. మీరు వాలంటరీగా కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారు. నిజంగాను మీరు ఇలాగే మీ కార్టూన్లు, రచనాంగాల ద్వారా మరింతకాలం కంటిన్యూ అవ్వాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నమస్కారం, ధన్యవాదాలు. కార్టూన్ కబుర్లు కార్యక్రమంలో వచ్చే వారం మరో కార్టూన్స్తో కలుద్దాం. సెలవు.